వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను వాడపల్లి గుడికి వెళ్ళి వస్తున్నాము. రావులపాలెం బస్ స్టాండ్ లో మా ఊరు ఏలూరు వెళ్ళాలి. ఏలూరు బస్ ఎక్కుదామని వస్తే ఇక్కడ బస్ స్టాండ్ మొత్తం వాటర్ తో మొత్తం మునిగిపోయిందండి. బస్సు ఎక్కడానికి దిగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ పైప్స్ పెట్టి వాటర్ తీస్తున్నారు కానీ అయినా కూడా ఇంకా వాన ఎక్కువ పడేసరికి బాగా జనాలకి ఇబ్బంది. ఇక్కడ మొత్తం వాటర్ వస్తుంది. కొంచెం గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి. జనాలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడానికి దిగడానికి కూడా. అది ఒకసారి గవర్నమెంట్ దానికి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మేము 3 సంవత్సరాల నుంచి డైలీ బస్సుకి వెళ్తాం. ఎప్పుడు పెద్ద వాన కాదు, చిన్న వాన వచ్చినా, ఇంత చిన్న వాన వచ్చినా సరే ఇది మునిగిపోతుంది మొత్తం. ఎప్పుడు దీంట్లోంచి నీళ్లు వర్షమే కానీ బయటకు వెళ్తా ఉండదు. గత 10 రోజులు నీళ్లు నిల్వ ఉన్నాయంటే 10 రోజుల దాకా ఇక్కడే ఉంటాయి. అసలు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఏం లేదు దీంట్లో. ఈ వానలో బస్సు ఎక్కాలంటేనే చాలా ఇబ్బంది. తడిసిపోయిన బట్టలతో అసలే వానలో తడిసిపోయి వస్తాం. ఇక్కడ మళ్ళీ దీంట్లో ఈ నీటిలో నుంచి మళ్ళీ తడిసి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తాం. ఎన్ని గత 10 సంవత్సరాలు కాదు, నా చిన్నప్పటి నుంచి ఎలాగ ఉంటుంది. నేను ఏపీఎస్ఆర్టీసీ రావులపాలెం డిపో మేనేజర్ని. ఈరోజు అధికంగా తుఫాను కారణంగా ఈ బస్ స్టాండ్లోకి వాటర్ ఎక్కువగా చేరడం జరిగింది. ఏంటంటే ఈ హైవే హైట్ ఎక్కువగా అవడం వలన ఈ హైవే చుట్టుపక్కల నుంచి ఉన్న వాటర్ అంతా ఆ బస్ స్టేషన్లోకి వస్తుంది. ఈ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మేము 2 పంపులు పెట్టి లిఫ్ట్ చేస్తున్నాము. ఆ లిఫ్ట్ చేస్తున్న వాటర్ ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇంకా నిలిచి ఉంది. ఇంకా ఏంటంటే ఇది త్వరగా 1 గంటలో పేరుకుపోతుంది. ఈ బస్ స్టేషన్ని 84లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2004లో హైవే వేయడం వలన ఏమైందంటే హైవే హైట్ అవడం వలన ఈ బస్ స్టేషన్ లో లెవెల్లోకి వెళ్ళడం వలన చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. గతంలో అయితే ఎదురుగుండా చెరువు ఉండేది, చెరువులోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా వాళ్ళు సైకిల్ స్టాండ్ వాళ్ళు హైట్ చేయడం వల్ల ఏమైందంటే వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ హైవే డీటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి డ్రైనేజీ చేస్తామన్నారు. కానీ దీనికి సంబంధించి మేము లోకల్ శాసనసభ ఎమ్మెల్యే గారికి అలాగే ఉన్నతాధికారులు కూడా తెలియజేశాము. వాళ్ళు సానుకూలంగా స్పందించి దీన్ని మోడర్న్ బస్ స్టేషన్ తీర్చడానికి ప్లాన్ అయితే ఉంది. ఇది అతి త్వరలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పటి వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మేము లిఫ్ట్ చేస్తున్నాం వాటర్. ఇదేం తుఫాను అత్యధికంగా వాటర్ రావడం వలన ప్రస్తుతానికి ఇలాగుంది. ఇది 1 or 2 అవర్స్లో క్లియర్ అయిపోతుంది. ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.